హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ నోటిఫికేషన్ వచ్చింది కదా. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చెప్తాను. ప్లస్ కొన్ని మిస్టేక్ వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఏది డీటెయిల్గా ఇవ్వాలి, మీకు ఏది అంటే పోకూడదు. ఈమెయిల్ ఐడి కానీ, మన మొబైల్ నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అది పోతే మిస్టేక్ అంటే మిస్టేక్ చేస్తే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మెడికల్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఏవి జాగ్రత్త ఉండాలని నేను వివరిస్తాను, స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు షేర్ చేయండి. దయచేసి నాకు షేర్ చేయండి. ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఆర్ఆర్బి ఏఎల్పి ఆన్లైన్ అప్లికేషన్ కొట్టండి. తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఓకే, ఇక ఒకసారి ఇన్స్ట్రక్షన్ మొత్తం చదవండి. ఎప్పుడు లాస్ట్ డేట్ ఏంది, ఏ డివిజన్ ఎన్ని ఉన్నాయి, పోస్టులు, లాస్ట్ డేట్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఏ జోన్ అయినా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే బెంగళూరు చేయాలని అనుకుంటున్నాను. కిందకి వచ్చిన తర్వాత స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ కింద ఉంటుంది. ఇక్కడ వచ్చారు ఆన్లైన్ అప్లై లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ అప్లై, ఇప్పుడు క్రియేట్ ఎన్ అకౌంట్. ఇప్పుడు ఒకసారి చదువుకోండి. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ ఏ కేటగిరీ ఎక్కడికి వస్తాయి చేసి అప్లై చేసుకోండి. ప్రొసీడ్. తర్వాత అంటే మీరు ఏదైనా ఆర్ఆర్బీ రైల్వేలో ఏమైనా దొంగతనం అది చేసి డిబార్ అయినా అంటే నో అని పెట్టండి, లేకుంటే మీ ఇది రాదు. తర్వాత లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏఎల్పీ పని రాదు కాబట్టి నో. ఇది హ్యాండిక్యాప్ వాళ్ళకి రాదు, పీడబ్ల్యూ వాళ్ళకి రాదు. కంట్రీ ఏదంటే ఇండియా. ఓకే, ఇంకా మీ ఫుల్ నేమ్ అంటే ఇక 10th ఎట్లా ఉంటే అలా చేయండి, లేకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అప్పుడు చాలా ఇబ్బంది అయింది. ప్లస్ నో, ఇది చేయండి, నేమ్ అలా సేమ్ ఉంటే అలా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ 10th మెమోలు ఎలా ఉంటే అలా అప్లై చేయండి. మీ జెండర్ మేల్, మీ ఫాదర్ నేమ్ 10th ఎలా ఉంటే అలా అప్లై చేయండి, సేమ్. మదర్ నేమ్, తర్వాత ఆధార్, మీ ఆధార్ నెంబర్ ఇచ్చేయండి ఇక్కడ డైరెక్ట్. మీది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈమెయిల్ ఐడి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అన్ని రాయడానికి మెయిల్కే మీకు అడ్మిట్ కార్డు ఇదైతే, ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంకా తర్వాత జాయినింగ్ లెటర్, కాల్ లెటర్ కూడా మెయిల్ ఐడికి వస్తుంది. అప్పుడు మీకు మీ మెయిల్ ఐడికి వస్తుంది, ప్లస్ మీ అడ్రస్ ఇస్తారు, అడ్రస్ కూడా వస్తుంది. కాకపోతే మీ అడ్రస్ అక్కడ మీ పోస్ట్ మ్యాన్ బాగలేదు అనుకో, అడ్రస్ అక్కడ మీ ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది. కాబట్టి ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఇస్తేనే మీకు తొందరగా అది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మీరు జాయినింగ్ అయిపోవచ్చు డైరెక్ట్. అందుకోసం మీ ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా అది ఇది ఇవ్వండి. తర్వాత పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేశారంటే మీ పేరు, నా పేరు రాజు, క్యాపిటల్ ఆర్ కట్టు ఫస్ట్, తర్వాత AJU1234 కొట్టేసి సేమ్ ఇది కన్ఫర్మ్ చేసేసి తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్స్ కొట్టేసేయండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్ చూడండి. నెక్స్ట్ పేజ్ డైరెక్ట్ ఇక్కడ డైరెక్ట్ ఆల్రెడీ హ్యావ్ ఇన్ అకౌంట్. తర్వాత ఆల్రెడీ మీ మెయిల్ ఐడి అక్కడ ఏది ఇస్తారు మెయిల్ ఐడి అది, ప్లస్ ఇప్పుడు మీరు పాస్వర్డ్ క్రియేట్ చేశారు కదా అది 1388. ఓకే, ఇది ఇన్స్ట్రక్షన్ బాగా చదువుకోండి. మీరు ఇక్కడ ఏ జోన్ సెలెక్ట్ చేస్తారో ఇక్కడ ఇంకొకసారి చేంజ్ చేయడానికి కాదు, ఇదే ఫైనల్. నేను బెంగళూరు చేస్తున్నాను. ఓకే ఓకే, నెక్స్ట్. తర్వాత డీటెయిల్స్ ఇవ్వండి. నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు చేసింది ఇక్కడ వచ్చేస్తుంది. మీ స్టేటస్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీ ఐడెంటిఫికేషన్ మార్క్ ఇక్కడ ఉంటుంది. అంటే మాదైతే ఇక్కడ నెక్ పైన ఉంది, మీది ఎక్కడ ఉంటే 10th మెమో పైన ఉంటుంది చూడు, అది చూసి ఇది రాసేయండి. తర్వాత కమ్యూనిటీ, మెయిన్ ఇంపార్టెంట్ కమ్యూనిటీ కూడా చూస్తారు అక్కడ. ఇప్పుడు బై మిస్టేక్ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఓబీసీ కానీ ఏదైనా ఇచ్చింది అనుకో, తర్వాత మీకు అక్కడ కట్ ఆఫ్ మీ చేంజ్ అయిపోద్ది, కట్ ఆఫ్ చేంజ్ అయింది. తర్వాత అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అప్పుడు మీకు చాలా ఇబ్బంది అయింది. అందుకోసం కేటగిరీ కమ్యూనిటీ మాత్రం కంపల్సరీ మీ ఏది ఉందో అది ఇవ్వండి. ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రీ ట్రావెలింగ్ కోసం వాళ్ళకి అడుగుతారు, అంటే ప్రతి ఒక్కరు అడుగుతారు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లో బార్కోడ్ ఉంటుంది కదా, బార్కోడ్ కిందనే ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ప్లస్ అది ఎవరు ఇచ్చేస్తారు అంటే మాకైతే తహసీల్దార్ చేసినారు, తహసీల్దారు. ఇంకా ప్లస్ అది డేట్ ఎప్పుడు ఇష్యూ చేసింది అది ఒకటి. ప్లస్ మీకు డ్రైవింగ్ పాస్ కావాలా వద్దని ఇచ్చేయండి. కావాలనుకుంటే ఎస్, నువ్వు అంటే నో, అంటే నాకు అవసరం లేదు కాబట్టి నో పెట్టేసి. తర్వాత పర్సనల్ అడ్రస్, ఇది ఇంపార్టెంట్. పర్సనల్ అడ్రస్ ఏంటంటే మీకు కాల్ లెటర్స్ వస్తుంది, లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అయిపోయినాక కాల్ లెటర్ వస్తుంది, ఈ అడ్రస్ వస్తుంది. అందుకోసం ఈ అడ్రస్ మాత్రం సేమ్, పర్మనెంట్ ఏ పర్మనెంట్ అయినా ప్రజెంట్ సేమ్ ఉంటే సేమ్ ఇచ్చేయండి. రెండు సేమ్ కాబట్టి సేమ్ ఇచ్చేసాను. నెక్స్ట్ సేవ్ కొట్టండి, సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ మీ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీది అంటే ఎక్స్ సర్వీస్ అంటే నో అంటే నేను అనౌన్స్ అయ్యాలి, ఇది చేసిన అవసరం లేదు అని నేను చేసిన. ఇంకా డేట్ ఆఫ్ అది అవసరం లేదు, పీడబ్ల్యూడీ అవసరం లేదు కాబట్టి. ఈడబ్ల్యూఎస్ ఎవరు ఏమైనా ఈబీసీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటారు, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసిన వాళ్ళ కోసం. ఆర్ ఎంప్లాయిడ్ ఇంజనీర్ అయితే అంటే నాకు ఇంకా జాయినింగ్ కాలేదు కాబట్టి నో. ఇది నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ అవసరం లేదు. మీది సిసిఎఫ్ క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టాలి ఇక్కడ. ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే మీకు సిబిటీ అయిపోయిన తర్వాత మీకు ఫీజు రిఫండ్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250లో 240 అలా వస్తుంది. జనరల్ వాళ్ళకైతే 500లో 100 కట్ అయ్యి 400 వస్తుంది. అందుకోసం బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ ఇవ్వండి. తర్వాత సేవ్ అవుతుంది, నెక్స్ట్ కొట్టండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే
ఇక్కడ మీకు ఫస్ట్ మెట్రికులేషన్ నింపేయండి. మీ మెట్రికులేషన్స్లో కరెక్ట్ ఈ మెట్రికులేషన్ కంపల్సరీ ఇది ఇవ్వండి. అంటే ఏ సంవత్సరం పాస్ అయినరు, మేము బోర్డు అంటే ఎస్ఎస్ వస్తుంది, ప్లస్ అది హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ ఇవ్వండి. తర్వాత ఇబ్బంది అయిపోద్ది. హాల్ టికెట్ నెంబర్ అయినా ఉంటుంది, అది ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ యాడ్ అని ఉంటుంది, యాడ్ చేసేసి మీ అంటే తర్వాత నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ చేసారా, డిప్లొమానా, బీటెకా, డిగ్రీ బీటెక్ చేశారు చేసిన వాళ్ళకు ఇది ఉంది కదా, వాళ్ళ కోసం ఇది. తర్వాత క్వాలిఫికేషన్ ఐటీఐ, టీఎస్ డిగ్రీ అలా నెక్స్ట్ యాడ్ చేసి ఇచ్చేయండి. నెక్స్ట్ అప్లోడ్ ప్రొఫైల్. ఇది పిక్చర్ మీ ఫోటో ఎంత ఉండాలంటే డైరెక్ట్ 30 నుంచి 70 KB. అది ఎట్లా చేయాలంటే ఒక్కొక్కటి 70 KB పైన ఉంటుంది చూడు, వాళ్ళది ఏం చేయాలంటే డైరెక్ట్ మన గూగుల్ ఓపెన్ చేసి ఫోటో కంప్రైజ్ అని ఒకటి ఉంటుంది, ఫోటో రీసైజ్ అని కొడితే అందులో మీ ఫోటో అప్లోడ్ చేస్తే మీ ఎంత సైజ్ కావాలి, 20, 30, 40 అని ఎంత ఇది చేసుకో, అక్కడ వెళ్ళి చేయండి. ఫోటో రీసైజ్ అని ఉంటుంది గూగుల్, అక్కడ చేయండి. మీ ఫోటో అప్లోడ్ చేయండి. ఇమేజ్ మీ సిగ్నేచర్, మీది మెయిన్ పార్ట్ ఏంటంటే ఫోటో ప్లస్ సిగ్నేచర్. ఈ సిగ్నేచర్ ఎట్లా ఉందంటే మీ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్, కొంతమంది క్యాపిటల్ లెటర్స్ పెడతారు, కొంతమంది స్మాల్ లెటర్స్ పెడతారు. అలా కాకుండా అన్ని స్మాల్ లెటర్స్ ఇచ్చి గ్యాప్ ఇవ్వకుండా, నా పేరు రాజు నాయక్ కదా, రాజు ఇచ్చి తర్వాత గ్యాప్ నాయక్ అట్లా ఇవ్వకుండా రాజు నాయక్ అంటే క్యాపిటల్ ఆర్ జేయు అట్లా ఉండి ఇది ఉండాలి. కానీ అన్ని క్యాపిటల్ లెటర్ పెట్టే మాత్రం రిజెక్ట్ అయింది మీ అప్లికేషన్. అన్ని క్యాపిటల్ లెటర్స్ పెట్టదు, ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ పెట్టదు. ప్లస్ ఇక్కడ ఇది ఉంటుంది కదా మన ఫోటోలో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. ప్లస్ ఇక్కడ పైన క్యాప్ ఉండొద్దు, ఫోటో క్యాప్ మన అంటే క్యాప్ పెట్టుకుంటారు కదా, క్యాప్ ఇంకా స్పెట్స్ బ్లాక్ స్పెట్స్, వాళ్ళ కళ్ళు కంటే బ్లాక్ స్పెట్స్ వాళ్ళు ఈ అలా పెడితే వాళ్ళ ఫోటో రిజెక్ట్ అయిపోతుంది. చూడు జాగ్రత్త పెట్టండి బా. నెక్స్ట్ సేవ్ అండ్ అప్లోడ్ కొడితే నెక్స్ట్ కొడితే ఇక ఇక్కడ సెలెక్ట్ మీ ఇది ట్రేడ్ ఏది అంటే మీ ఐటీ ఏది దాంట్లో నేను ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్. ఓకే, తర్వాత ఇది పెట్టేసి మీ జోన్ చేంజ్ చేసి చేయడం అంటే ఇక్కడ నెక్స్ట్ అన్ని ఓకే. ప్లేస్ ఎక్కడ అంటే బెటర్ ప్లేస్ హైదరాబాద్. అప్లికేషన్ సిగ్నేచర్ ఇంకా దయచేసి ఎలా అంటే మీ సిగ్నేచర్ వస్తుంది ఇక్కడ, సిగ్నేచర్ నేను ఏదో ఉన్నా కానీ ఈ సిగ్నేచర్ వస్తుంది కదా, ఈ సిగ్నేచర్ సేమ్ మన మీరు CBT ఎగ్జామ్ రాసినప్పుడు, మా CBT ఎగ్జామ్ రాసినప్పుడు, మా CBIT మా సైకో అంటే CBIT ఉంటుంది అది రాసినప్పుడు అన్ని సార్లు సిగ్నేచర్ ఇలా ఉంటే అలా అప్లై చేయాలి. ప్లస్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఇదే సేమ్ సిగ్నేచర్ పెట్టాలి. తర్వాత మెడికల్ పోయినప్పుడు సేమ్ సిగ్నేచర్ పెట్టాలి, లేకుంటే మీకు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక సిగ్నేచర్ పెట్టి అక్కడ ఒక సిగ్నేచర్ పెట్టుకున్నారు అనుకో, అంటే ఈ ఎగ్జామ్ ఈయన రాసిందా వేరే వాళ్ళు రాసిందా అని వాళ్ళకు డౌట్ వచ్చి మీ రిజల్ట్ హోల్డ్ పెట్టేసి తర్వాత వెరిఫికేషన్ చూసి అంటే వేరే వాళ్ళకి పోలిస్తే మీకు జాయినింగ్ లేట్ అవుతుంది. అందుకోసమే ఇక్కడ సిగ్నేచర్ ఇలా ఇప్పుడు ఎట్లా సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే మీరు ఎగ్జామ్స్ అయిపోయి మీ జాయినింగ్ అయినంత వరకు వాళ్ళకి సిగ్నేచర్ ఇలానే పెట్టాలి. చూడు ఇది మాత్రం బాగా అబ్జర్వ్ చేసుకోండి. రివ్యూ అండ్ అప్లికేషన్స్ చూసుకోండి. ఇక మీ పేరు ఇక ఇది మెయిన్ ఇదంటే మీ పేరు రావాలి, ఇలా ఉంటే మీ ఫాదర్ నేమ్, రెండు సేమ్ ఇంపార్టెంట్. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఇలా ఉంటే అలా రాయాలి. నేను ఏదో ఒకటి చేసినా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th సర్టిఫికేట్ ఇలా ఉంటే సేమ్ అలా రావాలి ఫ్రెండ్స్. ఏమంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత మెడికల్ అప్పుడు డాక్యుమెంట్ ఇప్పుడు ఏదో చేసేస్తున్నా నేను ఏం కాదు తర్వాత చూస్తున్నా అనుకుంటారు, కానీ తర్వాత డాక్యుమెంట్ మెడికల్ అప్పుడు మీకు చాలా మీ రిజల్ట్ హోల్డ్ పడి వాళ్ళంతా జాయినింగ్ అయిపోయిన తర్వాత మీకు జరుగుతుంది. అందుకోసం జాగ్రత్త. ప్లస్ మీ 10th మా ఇది ఉంటుంది కదా హాల్ టికెట్ నెంబర్ జాగ్రత్త చూసి వేయండి. ప్లస్ మీ పాసింగ్ ఇయర్ 10th పాస్ ఏ సంవత్సరం అయిందో అదొకటి, అది ఇంపార్టెంట్ ఈమెయిల్. ప్లస్ తర్వాత మీ మీ ఇది ఉంటుంది ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఇది ఒకటి 10th మార్క్స్ ఎలా ఉంటో అలా రాయండి. ఒక్కొక్క 10th మెమోలో ఒకటే ఉంటుంది కాబట్టి ఒకటి రాసేసి తర్వాత మీరు చూసి మీ ఎక్కడ ఉంది అనేది మీరు పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఒకటైతే కరెక్ట్ మీ 10th ఎలా ఉందో అలా రాయండి. తర్వాత మీ ఏంటంటే ఇది మీ పోస్టల్ అడ్రస్ కరెక్ట్ ఇవ్వండి మీకు, అంటే ఎందుకంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అయిపోయిన జాయినింగ్ లెటర్ ఇక్కడ ఈ పోస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీ అకౌంట్ అయితే అకౌంట్ ఇస్తే అకౌంట్ మీ డబుల్ రిఫండ్ వచ్చేస్తుంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇది అయిపోయిన తర్వాత అంత ఇదైతే తర్వాత క్లిక్ చేసేసి సబ్మిట్ చేసేయండి. తర్వాత దీనికి వెళ్ళిపోతారు. అప్లికేషన్ ఫీ ఫర్ ఎంత అప్లికేషన్ ఫీజు వస్తుంది ఎంత 250 మీద అంటే SC/ST వాళ్ళకి 250 వస్తుంది, SC/ST OBC వాళ్ళకి 250 వస్తుంది, జనరల్ వాళ్ళకి అయితే 500 వస్తుంది. 500 ఇచ్చేసేస్తే లాస్ట్ ఇది అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ఇలా వస్తుంది, ఇలా వచ్చేస్తుంది. లాస్ట్ మీ పేమెంట్ అయిందా లేదని లాస్ట్ ఇలా వస్తుంది సిగ్నేచర్తో పాటు. తర్వాత ప్రింట్ అప్లికేషన్ చేసేసి ఇలా ప్రింట్ చేసుకొని ఈ ఫామ్ అయితే కంపల్సరీ భద్రపరచుకోండి. ఎందుకంటే డాక్యుమెంట్ మెడికల్ అయినప్పుడు మీకు ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీ ఏదో చేసి మెయిల్లో ఉంది తర్వాత పోయిందంటే చాలా ఇబ్బంది పడతారు. మీ అప్లికేషన్ ఫామ్ అయితే కంపల్సరీ మీ ఇంట్లో ఒకటి 2 కాపీలు ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో ఏం చేస్తానంటే నేను రేపు ఏం చేస్తానంటే ALP యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చింది అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూపించి నెక్స్ట్ డైలీ ఒక మీకు క్వాంట్ రీజనింగ్ జీకే జిఎస్ అంటే ఫస్ట్ క్వాంట్ మొత్తం డైలీ ఒక క్లాస్ తీసుకుంటాను. ఫస్ట్ పర్సెంటేజ్, తర్వాత LCM SCF అంటే డైలీ ఒక చాప్టర్ తీసుకుంటాను. అందులో నేను రాసుకున్న నోట్స్ అన్ని చాప్టర్ నోట్స్ ఉన్నాయి. ఆ నోట్స్ మీకు ఇచ్చేస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది, అప్పుడు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.